ఎంపీ మిథున్ రెడ్డి కన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టారంటూ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు మిథున్ రెడ్డి. నోటి మాటలతో కేసు పెట్టారని ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు మిథున్ రెడ్డి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ సిట్ ఆఫీస్ కి మిథున్ రెడ్డి బయలుదేరారు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పుడు నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు లైవ్ లో. జయరాజ్, మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్న దాన్ని బట్టి ఆయన ఇప్పుడు లొంగిపోతున్నారు అనే విధంగా అర్థం చేసుకోవాలా, లేదంటే జస్ట్ సిట్ ముందు హాజరవుతున్నారు అంతవరకే అనుకోవాలా? ధనలక్ష్మి, మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి సిట్ విజయవాడ సిట్ కార్యాలయానికి బయలుదేరారు. అయితే అక్కడ సిట్ ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఎంత ఉంది, ఈ మద్యం కుంభకోణంలో వేరు సోర్సుల ద్వారా సాక్ష్యాధారాలు సేకరించినటువంటి సిట్ వాటన్నిటిపైన మిథున్ రెడ్డిని చాలా కీలకంగా కూలంకుషంగా విచారించబోతా ఉంది. ఆయన పూర్తి స్థాయిలో ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత మేర నిధులు దుర్వినియోగం అయ్యాయి, ఏ సోర్సుల ద్వారా నిధులు వచ్చాయి, ఆ వచ్చినటువంటి నిధుల్ని ఎక్కడికెక్కడికి మళ్లింపు చేశారు అనే దిశగా మిథున్ రెడ్డిని విచారించబోతుంది సిట్. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మిథున్ రెడ్డి కీలకమైనటువంటి సూత్రధారిగా ఉండటానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ దగ్గర పెట్టుకుంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, డాక్యుమెంట్స్, వివిధ సోర్సుల ద్వారా సేకరించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా మిథున్ రెడ్డి దగ్గర పెట్టి మరీ విచారించడానికి సిద్దమైనటువంటి పరిస్థితి ఉంది. మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు, దీన్ని చట్టపరంగానే ఎదుర్కొంటాము, తనపైన తాను మద్యం కుంభకోణంలో ఉన్నాను అంటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు సిట్ దగ్గర లేవు, అయినప్పుడు కూడా నోటి మాట ద్వారానే తన పేరు విరికించారు, తనకి నోటీసులు ఇచ్చారు, తనను వేధిస్తున్నారని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి కూడా మిథున్ రెడ్డి కీలకమైన సూత్రధారి. 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది అని చెప్పేసి సిట్ అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా సిద్దం చేసి ఉన్నటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డిని విచారించబోతోంది సిట్ బృందం. సాయంత్రం వరకు కూడా విచారిస్తారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తారా, నోటీస్ ఇచ్చి పంపిస్తారా అనేటటువంటి అంశం గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే నిన్న మిథున్ రెడ్డికి సంబంధించి ఏసీబీ కోర్టులో సిట్ బృందం పిటిషన్ వేసింది, అది రిఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి. మరొకసారి ఈ రోజు సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటుకు సంబంధించి, అనుమతికి సంబంధించి కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో మరొకసారి పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కూడా సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయబోతా ఉంది. 300 పేజీల ఈ నివేదికని, ఛార్జ్ షీట్ ని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల సంప్రదింపులు జరిగిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టులో ప్రాథమిక ఛార్జ్ షీట్ ని దాఖలు చేసే అవకాశం ఉంది. జయరాజ్, ఇప్పటికే 220 మందికి పైగా సాక్షుల్ని ఈ కేసుకి సంబంధించి విచారించింది సిట్. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి సాక్ష్యాలు సేకరించింది వారి దగ్గర నుండి అనుకోవాలి? ధనలక్ష్మి, దీంట్లో చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలు, చాలా 200కు పైగా వ్యక్తుల నుంచి చాలా కీలకమైన సాక్ష్యాలు నమోదు చేసింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ నమోదు చేసింది. ఎన్నికల సమయంలో 8,30,00,000 రూపాయల నగదుని ఎన్టీఆర్ జిల్లా సమీపంలో, జగ్గయ్యపేట సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కీలకమైన ఆధారాలు,
దీనికి వీటిలో ఎవరెవరి పాత్ర ఉంది, ఆ సమయంలో 8,30,00,000 రూపాయల నిధులు అక్కడ వచ్చేటటువంటి ఎన్నికల సమయంలో వస్తున్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుంటే వాటి ఎవరు కూడా తమది అని క్లెయిమ్ చేయడానికి రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు వాటికి సంబంధించి తమ నిధులు అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ సంపాదించినట్టుగా సమాచారం ఉంది. దీనితో పాటు దాదాపు 300 పేజీల ఆ షార్ట్ షీట్ ని సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో దాంట్లో చాలా కీలకమైన ఆధారాలు, కీలకమైన డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, ఇక్కడ నుంచి దేశ విదేశాలకి కూడా అటు దుబాయ్ గాని సింగపూర్ గాని ఇక్కడ నుంచి వచ్చినటువంటి మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి నిధుల్ని ఏ ఖాతాల ద్వారా మళ్లించారు, ఏ రక స్విస్ బ్యాంక్ దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, దుబాయ్ లో వేరు వేరు పెట్టుబడుల దగ్గర నుంచి వీటన్నిటికి కూడా ఈ నిధులు తరలించారనే ఒక కీలకమైనటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆధారాలన్నీ కూడా సిట్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఈ రోజు మిథున్ రెడ్డి దగ్గర పెట్టి విచారించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.